నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. మండుటెండల్లో ఒక మనిషి అటవీ ప్రాంతంలో వాగులు వంకల మీదుగా 9 కిలోమీటర్లు నడవడం అంటే ఎంత కష్టం. అలాంటిది 55 ఏళ్ల మహిళ 90 ఏళ్ల అత్తగారిని వీపుపై మోసుకుంటూ మండే ఎండల్లో నడవడం అంటే ఇంకెంత కష్టంగా ఉంటుందో ఊహించండి. ఇదేదో సినిమాలో సీన్ అని మాత్రం అనుకోవద్దు. ఇది యథార్థంగా ఛత్తీస్గఢ్లో జరిగిన దారుణం. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న హృదయ విదారక ఉదంతం. పేదల పట్ల ప్రభుత్వ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో, అటవీ ప్రాంతాల్లో వృద్ధులు ఎంతగా హింసకు గురవుతున్నారో చెప్పే సజీవ సాక్ష్యం. ఛత్తీస్గఢ్లోని సుఖ్మానియా బాయి అనే మహిళ తన అత్త సోను వారితో కలిసి ఒక అటవీ ప్రాంతంలో నివసిస్తోంది. గత 3 నెలలుగా ఈకేవైసీ సమస్యతో అత్తగారి నెలవారీ పింఛన్ 1500 రూపాయలు నిలిచిపోయింది. లబ్ధిదారులు స్వయంగా వచ్చి వేలిముద్ర గాని గుర్తింపును ధృవీకరణ చేస్తేనే పెన్షన్ ఇస్తామని అధికారులు ఖరాఖండిగా చెప్పారు. దీంతో ఎలాంటి రవాణా సౌకర్యాలు లేని ఆ ప్రాంతం నుంచి అత్త పింఛన్ కోసం కోడలు ఆమెను మోస్తూ బ్యాంకుకు తీసుకెళ్లింది. ఆ దృశ్యాలను దారిన వెళ్లే వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అయింది. ప్రజల వద్దకే పాలన, డిజిటల్ ఇండియా, అన్ని సౌకర్యాలు ఇంటి వద్దకే అనే ప్రభుత్వాల ఊకదంపుడు ఉపన్యాసాలు ఈ వైరల్ వీడియోతో పటాపంచలయ్యాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్లు తెరిచి స్పెషల్ క్యాంపులు పెట్టి వృద్ధులు, అనారోగ్యం పాలైన వ్యక్తుల సమస్యలు తీర్చాలని సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.